నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను విజయ. రైతే రాజు అంటారు. జై జవాన్ జై కిసాన్ అంటాం. రైతు ఎక్కడ ఆనందంగా ఉంటాడో ఆ రాష్ట్రం ముందుకెళ్తుందని మనం అనుకుంటాము. కానీ రైతు ఈరోజు ఏడ్చే పరిస్థితి వచ్చింది. రైతు ఏడ్చిన రాజ్యం అని ఇక్కడ మనం చూడొచ్చు. రాష్ట్రంలో సాగు సంక్షోభం, కన్నీటి సేద్యం, నీళ్ళు అడిగినా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అసలు నీళ్ళే లేవు. రైతు ఏడుస్తున్నాడని మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ప్రాజెక్టు పరిధిలో ఎండుతున్న పంటలు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన నీటి గోస, గడ్డెన్న వాగు కింద యాసంగి ప్రశ్నార్థకం, బెంగళరావు ప్రాజెక్టు కింద దుర్భిక్షమే, ఇరుకుల వాగు వట్టిపోయి రైతులు గగ్గోలు పెడుతున్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ కిందనే 10 ఏళ్లలో తొలిసారి నీటి కటకట, రైతు కండ్ల ముందే ఎండుతున్న పంటలు చూస్తున్నాం మనం. ఇక్కడ రైతు ఏడ్చిన రాజ్యం అని ఇంత కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం హెడ్లైన్ చూడొచ్చు. దేవుడు పోయి దయ్యం వచ్చింది. ఇంతకుముందు పాలన, కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని దేవుడిగా పోలుస్తున్నారు కేసీఆర్ని. ఇక్కడ ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దయ్యంతో పోలుస్తున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ హెడ్లైన్స్లో. దేవుడు పోయి దయ్యం వచ్చినట్టయింది, మేము సచ్చినమా బతికినమా అని కనీసం చూస్తలేరు, మా ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు, ఆయనను యాది చేసుకుంటా ఇట్లా బతుకుతున్నాం అని వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఓ మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతన్నల పరిస్థితి ఆగమైంది. ఓవైపు రైతు బంధు రాక, అలాగే నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులైతే హరిగోసపడుతున్నారు. చూస్తున్నాం మనం ఇక్కడ పాలకుర్తికి సంబంధించిన ఈ మహిళా రైతైతే తమ గోస వెళ్ళబుచ్చుకుంటున్నారు. 5 ఎకరాల పొలం వేశారంట. బావి నీరు కొంచెం కాల్వ నీళ్లు రావడంతో పంట పండేది. ఇప్పుడు ఆ నీళ్లు లేక ఎండిపోయి 5 ఎకరాల పంటను ఎండిపోతుంటే ఏం చేయాలో తెలియక నిజంగా గోస వెళ్ళబుచ్చుకుంటున్నారని తెలుస్తుంది. అయితే పోయిన గత పాలనను దేవుడితో పోల్చడం, గత కేసీఆర్ పాలనను దేవుడితో పోల్చడము, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే దయ్యంతో పోల్చినట్టు ఇక్కడ మనం హెడ్లైన్ చూస్తున్నాము. దేవుడు పోయి దయ్యం వచ్చిందంటూ కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ కేసీఆర్ పాలన ఉన్నప్పుడే చాలా బాగుంది, నీళ్ళు వచ్చేవి, మాకు పంటలు బాగా పండేయి, రైతు బంధు వచ్చేది, బట్ ఇప్పుడు మాత్రం ఏమీ లేదంటూ వాళ్ళు హరిగోస వెళ్ళబుచ్చుకుంటున్నారు. అలాగే చూస్తున్నాం, పురుగుల మందు తాగిన రైతు దంపతులు అప్పుల బాధ భరించలేక అఘాయిత్యం చేసుకున్నారు. భర్త మృతి, భార్య పరిస్థితి విషం, రుణమాఫీ కాక పెరిగిన అప్పులు. ఆదిలాబాద్ జిల్లా వడూరులో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికీ రాలిన మట్టిపూలు 442 అని చూస్తున్నాం. అన్నదాత బలన్మరణం, దిగుబడులు రాక రుణభారం, మనస్తాపంతో పురుగుల మందు తాగిన ముత్తన్నపేట రైతు. అలాగే ఇక్కడ మనం ఒక రైతు ఏడుస్తున్నట్టు కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఎవ్వరికి కూడా రైతు బంధు సరిగా పడట్లేదనే చెప్తున్నారు. ఇప్పుడు అలాగే పంటకి నీరు రాక ఎండిపోయిన పంటను చూసైతే రైతులు హరిగోస పడుతున్నారు. చూసినాం ఇక్కడ ఒక రైతు కూడా ఏడ్చినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఎండిన చేను పక్కన గుండె అవిసేలా రోధిస్తున్న ఈ రైతు పేరు భూమారెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దాపునే జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పోతారం నాయపుగూడెం రైతు. తనకున్న 1.5 ఎకరం పొలంలో వరి వేశాడు. పంట చివరికొచ్చేసరికి ఆశలు ఆవిరైపోయినాయి. ఎస్ఆర్ఎస్పి జలాలు అందక కండ్ల ముందే చేను ఎండిపోతుంది. ప్రతి సంవత్సరం గోదావరి నీళ్లు హనుమంతరావు కుండకు చేరితే నాయకుపుగూడెంలో 100 ఎకరాలు సస్యశ్యామలం అయ్యేవి. కానీ 2 సీజన్లకు నీళ్ళు అందడం లేదు, దాని కింద పొలాలు పండడం లేదు. ఎస్ఆర్ఎస్పికి నీళ్ళొచ్చి కుంటలు నిండుతుండే, బావులలో నీళ్లు పెరుగుతుండే, కానీ అవి కూడా ఆశపడ్డం లేదు. కానీ ఈసారి నీళ్లు రాలే, నీరందక కండ్ల ముందే పంటలంతా ఎండిపోతున్నాయి. ఇప్పుడు నాకు దిక్కెవరు, ఆదుకునేటోళ్ళు ఎవరు అంటూ రైతు భూమారెడ్డి ఎండిన తన పంటను చూస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. చూస్తున్నాం ఇక్కడ తను 1.5 ఎకరం పొలం ఉంది తనకి. ఇంతకుముందు కేసీఆర్ పాలన ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీరామ్ నగర్ ప్రాజెక్టు కింద దాదాపు గోదావరి నీళ్ళు వచ్చాయి వాళ్ళకి. గోదావరి నీళ్లు హనుమంతరావు కుంటకి నీళ్ళు వస్తే అక్కడి నాయపుగూడెంలోకి 100 ఎకరాలు సస్యశ్యామలం అయ్యేవి. బట్ ఇప్పుడు మాత్రం రావడం లేదు. సీజన్లు మారుతున్నా కానీ నీళ్ళు అయితే అందడం లేదని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చి కుంటలు బావులు నిండడం వల్ల అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండే పంటలు పండించుకోవడానికి బావులలో నీళ్లు ఉంటుండే, బోర్లలో కొన్ని నీళ్లు ఉంటుండే. దానికి అవి కొన్ని ఇవి కొన్ని వాడుకొని నీళ్లు పంట పండుతుండే. కానీ ఇప్పుడు నీళ్లు లేక రైతు అయితే నాకెవరు దిక్కు అంటూ, ఆదుకునేటోళ్ళు ఎవరు అంటూ రైతు విలపిస్తున్నాడు, కన్నీరు మున్నీరు అవుతున్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంతకుముందు కేసీఆర్ పాలనలో నీళ్లు సరిగా వచ్చాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అసలు దిక్కెవరు అంటూ ఇక్కడైతే
ప్రజలు వాపోతున్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఒక మహిళా రైతు అయితే 5 ఎకరాల పొలం వేసి ఆ పొలం ఇప్పుడు ఎండిపోతుంది. బోర్లో నీళ్లు లేదు, కనీసం పంటకి నీళ్లు అందించడానికి నీరు కూడా రావట్లేదు. ఈ ప్రభుత్వం ఏంటి, ఎవరు అసలు, మా ఎమ్మెల్యే ఎవరో కూడా నాకు తెలియదు. కేసీఆర్నే గుర్తు చేసుకుంటుండే, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండే, ఇప్పుడు మాత్రం గిట్లా నీళ్లు లేక మా పంట ఎండిపోతుందంటూ హరిగోస వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఇక్కడ మహిళా రైతు ముఖ్యంగా తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. చూడాలి మరి ఇదే విధంగా ఉంటుందా కాంగ్రెస్ పాలన? ప్రజలు అనవసరంగా కాంగ్రెస్ని ఓట్లేసి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారా అని అయితే నిజంగా అందరిలో ఆవేదన వ్యక్తమవుతుందనే చెప్పొచ్చు.